హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరా మెటాఫిషియల్. ఈరోజు ఈజీగా మన ఇంట్లో బీరకాయ కర్రీ ఎట్లా చేసుకోవాలి ఇన్స్టాంట్గా అంటే చూద్దామండి. ఇది చాలా బీరకాయ అనేది చాలా యూస్ఫుల్. సో ఈరోజు మనం చూద్దాము ఎట్లా చేసుకోవాలి అనేది. పచ్చిమ కూర కూడా ఇది చాలా అవసరం అండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నా అండి. బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంతమంది తాలింపు కూడా వేసుకుంటారు. ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ వద్దన్నాళ్ళు ఎండుమిర్చి వేసుకోవచ్చు. పచ్చానికి ఎక్కువ శాతం ఎండుమిర్చి అండి. తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దోరగా వేపుకున్న తర్వాత అందులోని కొంచెం పసుపు, మగ్గింది కదండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ మనకి తగినంతగా వేసుకోవాలి. అంటే ఎవరు ఎక్కువ ఎలా తింటారో అలా దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్స్ అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లోని కొంచెంసేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఇట్లాగ అవుతుందండి. కొంచెం ఆనియన్స్ కూడా బాగా మగ్గాయి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత బీరకాయలు మనం తీసుకున్నవన్నీ అందులో వేసుకోవాలి. చక్కగా ఒక దగ్గరగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కలిపి బాగా వీటికి కూడా పట్టేసినాయండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. తర్వాత మగ్గిన తర్వాత బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుందండి. వాటర్ కంటెంట్ అంతా ఇట్లా బయటకు వస్తుంది. ఆ తర్వాత మనకి కారం వేసుకోవాలండి. ఆ కారం కూడా మనకి ఎంతవరకు, ఒకవేళ పేషెంట్ ఎవరైనా అయితే మాత్రం కొంచెం వేసుకోవాలి. అది అంటే పేషెంట్ అంటే మనకి పచ్చిమ గురించి అని చెప్తున్నాను నేను. లేదు అంటే మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. కొంతమంది స్పైసీగా తింటారు. కావాల్సిన వాళ్ళు మళ్ళీ చివరిలో మనం వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం తీసుకున్నాను ఫస్ట్. తర్వాత బాగా మగ్గపెట్టింది మూత వేసిన తర్వాత మళ్ళీ తీసుకొని చూస్తే దగ్గరగా అయిందో లేదో చూసుకోవాలండి. ఎందుకంటే బీరకాయలో ఆటోమేటిక్గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ కాసేపు మగ్గపెట్టుకునేయాలి. ఇప్పుడు చూద్దాం. బాగా దగ్గరగా అయిందండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. కొంచెం కారం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోలేదు అనిపించింది, నేను వేసుకుంటున్నాను. బాగా దగ్గర పడే వరకు కొంచెం కారాన్ని బాగా మిక్స్ చేసి కావాల్సిన వాళ్ళు ఇందులో మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్గా ఉంటుంది. దగ్గరగా వేగే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే బాగా దగ్గరగా అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఇదయింది. మన బీరకాయ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.